నమస్తే వెల్కమ్ టు ఎర్త్ రేడియేషన్ స్పెషల్. వాస్తు అనేది ఉంటుంది, అది అందరికీ తెలిసిందే. కానీ ఎర్త్ రేడియేషన్ కూడా ఉంటుందా, దానివల్ల కూడా హెల్త్ ఇష్యూస్ వస్తాయా? ఒకవేళ వస్తే కనుక హెల్త్ ఇష్యూస్ ఎటువంటివి వస్తాయి, దాని ఎర్త్ రేడియేషన్ ద్వారా కూడా పరిష్కారం అవుతాయని అంటుంటారు. అసలు ఏంటి ఎర్త్ రేడియేషన్ గురించి మనం తెలుసుకుందాము. ఇది ఎంతవరకు వాస్తవం అనే విషయం కూడా తెలుసుకుందాం. వివరించడానికి మనతో పాటు ఉన్నారు ఎర్త్ రేడియేషన్ నిపుణులు MLB శాస్త్రి గారు. అయితే అసలు ఎర్త్ రేడియేషన్ గురించి మీకు తెలుసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు శాస్త్రి గారితో మాట్లాడవచ్చు, మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. హలో సార్, నమస్తే, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సార్, వాస్తు అనేది చాలా మందికి తెలుసు, కానీ అసలు ఎర్త్ రేడియేషన్ అనేది ఉంటుందా? ఈ ఎర్త్ రేడియేషన్ అనేది ఇప్పటి వరకు ఎంతమంది ప్రజలకు తెలుసు అంటారు? అసలు ఇది వాస్తవమేనా? ఈ ఎర్త్ రేడియేషన్ అనేది మొదటిసారిగా జర్మన్స్ గుర్తించారండి. ఓకే. భూమి నుంచి ఒక రకమైన నెగిటివ్ రేడియేషన్ అనేది పైకి వస్తుంటుంది. అది వచ్చిన దగ్గర మనం పడుకున్నట్లయితే, గృహంలో మనం పడుకునే ప్లేస్ ఉన్నట్టయితే మన ఆరోగ్యం పాడవుతుందని చెప్పేసి, క్యాన్సర్ వస్తుందని మొదటిసారిగా వాళ్ళు గమనించారు. దగ్గర 100 ఏళ్ల క్రితం మాట ఇది. ఆ తర్వాత అనేక మంది జర్మన్ ఎక్స్పర్ట్స్, సైంటిస్ట్, డాక్టర్స్ దీని మీద పరిశోధన చేశారు ఈ విషయం మీద. అయితే ఈ రేడియేషన్ దగ్గర సంబంధం ఉన్నట్లయితే, మనం పడుకునే ప్లేస్లో ఈ రేడియేషన్ ఉన్నట్లయితే క్యాన్సర్ వస్తుంది అని వాళ్ళు అందరూ కన్ఫర్మ్ చేశారు. 90% పైన దీనికి సంబంధం ఉందనేసి వాళ్ళు పరిశోధనలో తేల్చారు. కొంతమంది 95 ఉన్నారు, కొంతమంది 92% సంబంధం ఉందన్నారు, కొంతమంది 90% సంబంధం ఉందని చెప్పారు. అయితే ఈ యొక్క క్యాన్సర్ ఒకటే కాకుండా దీని మీద అనేక రకాల అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది మనకి. ఉదాహరణకు ఎటువంటి అనారోగ్యాలు? క్యాన్సర్ ఒకటి అంటున్నారు కదా, క్యాన్సర్తో పాటు ఇంకేమేమి వస్తాయి, ఎలా గుర్తించాలి వీటిని? అయితే యాక్చువల్ క్యాన్సర్ ఒకటే కాకుండా మనకి నిద్రలేమి, స్లీప్ డిస్టర్బెన్స్ ఉండటం, తర్వాత మీకు స్కిన్ డిసీజ్ అని, స్కిన్ ఎలర్జీ కానీ స్కిన్ డిసీజ్ ఉండటం, తర్వాత మనకి ఏముంటుంది క్రానిక్ డిసీజ్, ఏదైనా ఒక దీర్ఘకాలిక రోగం మనకి అది మందులు వాడితే తగ్గింది మళ్ళీ వచ్చేసింది అంటే దాన్ని మనం క్రానిక్ డిసీజ్ అంటాం. అంటే తరచూ రిపీట్ అయ్యే ఏదైనా డిసీజ్ ఉంది అంటే వాళ్ళు రేడియేషన్ ఎక్స్పోజ్ అయ్యే అవకాశం ఉందండి. సో ఈ రకంగా ప్రధానంగా 4 అని చెప్పొచ్చు. ఏ కాకుండా ఎనీ హెల్త్ ఇష్యూ ఉందంటే తప్పకుండా వాళ్ళ ఇంట్లో రేడియేషన్ ఉండే అవకాశం ఉంది. అయితే ఈ ఎర్త్ రేడియేషన్ వాళ్ళ ఇంట్లో ఉంది, మీరు చెప్పినట్టుగా ఈ సమస్యలన్నీ వస్తున్నాయి అని అనుకున్నప్పుడు దాన్ని ఏ విధంగా మనం డయాగ్నోస్ చేయాలి? ఇప్పుడు ఏదైనా రోగం వచ్చినప్పుడు, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం బ్లడ్ టెస్ట్ చేసుకొని అది తెలుసుకుంటాం కదా. మరి ఈ ఇంట్లో ఎర్త్ రేడియేషన్ ఉంది, అందుకనే వీళ్ళకి సమస్య వస్తుంది అనుకున్నప్పుడు మనం ఏంటి, దానికి సంబంధించి ఏమైనా ఎక్విప్మెంట్ ఉంటుందా? యాక్చువల్లీ రేడియేషన్ అనేది సన్నని గీతలాగా ప్రసరిస్తాయండి భూగర్భం నుంచి ఆకాశం పైకి వెళ్తూ ఉంటాయి. అయితే మనకి ఇంట్లోకి వచ్చేసరికి ఒక గీతలాగా, జస్ట్ ఒక చాక్ పీస్తో గీత గీసామనుకోండి, ఇంట్లో మనం ఆ గీతలాగా స్ట్రైట్గా ఉండొచ్చు, అడ్డంగా ఉండొచ్చు, లేదా క్రాస్గా ఉండొచ్చు. మనం ఒక ఇంటి పరిసరం తీసుకున్నట్లయితే బెడ్రూమ్ మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రోజులు ఎక్కువసేపు మనం పడుకుంటాం కాబట్టి, 7 గంటల వరకు ఉంటాం కాబట్టి అందులో మనకి ఈ లైన్స్లో ఎక్స్పోజ్ అయితేనే మీకు డిసీజ్ వస్తుంది, లేకపోతే రాదు. అది మోస్ట్ ఇంపార్టెంట్. మనం భూమి మీద బయట నడుస్తున్నప్పుడు అనేక రకమైన రేడియేషన్ లైన్స్ మనం పాస్ చేస్తే వెళ్తాం, మనం నడుస్తున్నప్పుడు అనేక దాటుతాం మనం. వాటి వల్ల మనకేం డైరెక్ట్గా హెల్త్ హాని జరగదు. బట్ ఎప్పుడైతే మన ఇంట్లో ఈ లైన్స్ చిన్న గీతల్లా ఉంటాయి అన్నాం మనం, అది మంచం మీద వస్తే ఆ లైన్లో మనం పడుకున్నట్లయితే, పడుకుంటే దగ్గర 7 గంటలు మనం రోజులో ఒక 3వ వంతు మనం నిద్రలో గడుపుతాం కాబట్టి 7 hours దానికి ఎక్స్పోజ్ అయినట్లయితే అది కొంతకాలం తర్వాత ఒక రోగంగా, డిసీజ్గా ఫామ్ అయ్యే అవకాశం ఉంది. అది కాన్సెప్ట్. ఏదో గంట కూర్చున్నట్లయితే మీకు ఎటువంటి హాని జరగదు, మనం గుర్తించలేదు దాని డ్యామేజ్ని. అలా మీకు ఒక 5 years అలా ఎక్స్పోజ్ అయ్యారంటే 5 ఏళ్ళు దాటింది అంటే అది క్యాన్సర్ అయ్యే వచ్చే అవకాశం ఉంది. అయితే మీకు క్యాన్సరే రావడానికి 5 ఏళ్ళు పైన పడుతుంది, 5 నుంచి 10 ఏళ్ళు పట్టచ్చు. దానికంటే ముందు చాలా సఫరింగ్ ఉంటుంది. ఒకసారి క్యాన్సర్ ఓవర్ నైట్ రాదు ఎప్పుడు. దానికంటే ముందు మనం నిద్ర పట్టకపోవడం అని, లేదా స్టమక్ అప్సెట్ అని, ఇంకోటి ఏదో ఇబ్బంది ఉంటుంది. అలా ఉన్నప్పుడు మనం స్కిన్ డిసీజ్ కానీ ఏదైనా ఒక ఎలర్జీ లాంటిది రావటం తరచుగా మనకి. ఇప్పుడు నిద్ర పట్టట్లేదు అనుకోండి, ఒకరోజు నిద్ర పట్టకపోతే వేరు, అనేక కారణాలు ఉండొచ్చు దానికి నిద్ర పట్టకపోవడానికి, డిస్టర్బ్డ్ స్లీప్ ఉండడానికి. బట్ ఒక వారం రోజులు, నెల రోజులు, సంవత్సరాల తరబడి మీకు నిద్ర పట్టకపోయినట్టయితే మీరు అనుమానించాలి రేడియేషన్ ఉందా అని. మరి ఎట్లా గుర్తించాలండి అంటే, జస్ట్ ఒక మంచం మీద ఒక 6x6 మంచం ఊహించుకోండి, మీరు డబల్ కాట్ మంచం, ఇద్దరు పడుకున్నారని ఊహించుకోండి. ఎజూమ్ ఈ రేడియేషన్ లైన్ ఎలా ఉంటుందంటే మీకు స్ట్రైట్గా ఉండొచ్చు, తల నుంచి కాళ్ళ భాగం వరకు స్ట్రైట్గా, అంటే భూగర్భం నుంచి పైకి వెళ్తుంది అది. అది మీకు ఏ ఫ్లోర్ అయినా, గ్రౌండ్ ఫ్లోర్ కావచ్చు, పై అంతస్తులు కావచ్చు, అది పైకి వెళ్ళిపోద్ది రేడియేషన్ లైన్. మీరు ఆ లైన్లో పడుకున్నట్లయితే వాళ్ళ తల నుంచి కాళ్ళ భాగం వరకు ఆ రేడియేషన్ లైన్ వాళ్ళ ద్వారా ప్రసరిస్తే వాళ్ళకి నిద్రలేమి నుంచి అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి. మీకు తల భాగానికి రేడియేషన్ ఉన్నట్లయితే నిద్ర పట్టకపోవడం కానీ నిద్ర సంబంధించిన అసౌకర్యం ఉంటుంది, ఏదో రకమైన ఇబ్బంది ఉంటుంది, మీకు పర్ఫెక్ట్ సౌండ్ స్లీప్ ఉండదు. అది మనం గమనించుకోవాలి.
అదే మీకు సపోజ్ ఒక లైన్ అడ్డంగా వెళ్ళింది అనుకోండి, మరి స్టమక్ బాగా నుంచి వెళ్ళింది అనుకోండి, స్టమక్ సంబంధించిన అసౌకర్యం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఒక రోజు పోయిన 2 రోజులు అంటే వదిలేసేయండి, ఏదో ఫుడ్ అప్సెట్ అయ్యింది, ఫుడ్ తినలేదు, ఇంకోటి కారణాలు ఉండొచ్చు. ఒక నెలల పాటు అలాగే ఉంటే, అలా కొన్ని సంవత్సరాల పాటు స్టమక్ అప్సెట్ ఉంటే అనుమానించాలి మనం, రేడియేషన్ ఎక్స్పోజ్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళు మరి ఏం చేయాలి దీనికి అంటే, సింపుల్గా మీరు పడుకునే ప్లేస్ మార్చుకోవాలి. ఇల్లు ఖాళీ చేయక్కల్లా, ఊరు వదిలేయక్కల్లా, ఇల్లు వదలక్కల్లా, బెడ్రూమ్ కూడా వదలక్కల్లా. మొదటగా ఏం చేయాలంటే ఫస్ట్ పడుకునే ఓరియంటేషన్ మార్చుకోవాలి, 90 degrees షిఫ్ట్ చేసుకోవాలి, ట్రై చేయాలి, ట్రైల్ అండ్ ఎర్రర్. ఎట్లా అంటే మీరు సపోజ్ తూర్పు తలబెట్టి నిద్రపోతున్నారు అనుకోండి, వాళ్ళు జస్ట్ దక్షిణానికి తల మార్చు గమనించాలి నిద్ర ఎలా ఉంది ఏంటి అనేది. ఒకవేళ మీరు దక్షిణానికి తలబెట్టి నిద్రిస్తున్నారు అనుకోండి, తూర్పుకి మార్చుకుని చూసుకోవాలి. ఎలా అయితే అలా మన రూమ్ స్పేస్ని బట్టి, లేదా మంచం ఒక 3 feet అటు ఇటు జరుపుకుని చూసుకోవాలి పడుకునే ప్లేస్. అక్కడ యాక్చువల్ ఇక్కడ మంచం కంటే మనం బాడీ ఎక్స్పోజర్ ఇంపార్టెంట్ అండి. సపోజ్ మీరు డబుల్ కార్డ్ మంచం ఉందనుకోండి, ఒకళ్ళే పడుకుంటున్నారు అనుకోండి, ఒక పక్కన అనుకుంటున్నారు అనుకోండి, మీరు అవతల పక్క పడుకుని గమనించుకోవాలి. అది మనకు మనం ఒకవేళ గమనించుకుంటే సమస్య నుంచి బయటపడవచ్చు. ట్రైల్ అండ్ ఎర్రర్ చేసుకుంటే మనం క్రియేటివ్గా ఉంటే మన సమస్య నుంచి బయటపడవచ్చు. అనేక మంది అలా బయటపడిన వాళ్ళు చూసాం మనం. సపోజ్ మరి ఇంకా అట్లా కాదు, చెక్ చేసుకోవాలంటే మేము విజిట్ చేయాల్సి ఉంటుంది, ఫిజికల్గా రావాల్సి ఉంటుంది. ఎక్విప్మెంట్ స్కాన్ చెక్ చేసుకుంటే మనం చెప్పొచ్చు ఎక్కడ లైన్స్ ఉన్నాయి, దాన్ని తప్పించుకోవచ్చు. అది అథెంటిక్గా ఉంటుంది. బట్ అందరూ ఎక్స్పర్ట్ చూపించి చెక్ చేసుకోలేకపోవచ్చు, కుదరకపోవచ్చు. కాబట్టి ఎవరికైనా ట్రై చేసి సిమ్టమ్స్ ని వాళ్ళు గమనించుకుంటే కనుక ఆ ప్లేసెస్ చేంజ్ చేసుకుని వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు. మరి చూస్తున్నాం కదా ఎర్త్ రేడియేషన్ ఎలా ఉంటుంది, ఎర్త్ రేడియేషన్ అంటే ఏంటి, ఒకవేళ మనం చూపించుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు, అవుట్ ఆఫ్ స్టేషన్ ఎవరైనా ఉన్నప్పుడు సార్ చెప్పినట్టుగా ఆ సిమ్టమ్స్ గుర్తించి మనం ఆ చేంజెస్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే సార్, అయితే ఇప్పుడు మనుషుల మీదే చెప్పారు, ఇది వస్తువుల మీద కూడా ఏమైనా ఉంటుందా ఎర్త్ రేడియేషన్ అనేది? వస్తువులు పాడైపోవడం కానీ లేకపోతే ఇంకేదైనా అవ్వడం కానీ ఉంటుందా? అన్నిటికీ ఈ రేడియేషన్ వల్ల హాని జరుగుతుందండి. మనం ప్రధానంగా మన ఆరోగ్యం ఇంపార్టెంట్ కాబట్టి మనం ముందు ఆరోగ్యం గురించి మాట్లాడాం. ఒక ఇల్లు తీసుకున్నట్లయితే గృహంలో మనం మెయిన్ మనమే కాకుండా వస్తువులు ఉంటాయి, తర్వాత ఈ మొక్కలు ప్లాంట్స్ ఉంటాయి, ఇలా మీకు అన్ని రకాల వస్తువులు కూడా రేడియేషన్ లైన్ ఎక్స్పోజ్ అయినట్టయితే హాని జరుగుతుంది. అందులో నిర్భయంగా చెప్పొచ్చు. ఆ లైన్ కనుక అక్కడ నుంచి ఆ లైన్లో పాస్ అయ్యి ఉంటే ఆ వస్తువు ఉంటే పాడవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక రేడియేషన్ లైన్లో ఫ్రిడ్జ్ ఉందనుకోండి, ఫ్రిడ్జ్ కానీ మైక్రోవేవ్ కుక్కర్ కానీ లేదా ఇంకేదైనా డొమెస్టిక్ వస్తువు అప్లియన్సెస్ ఉన్నట్లయితే ఎక్కువ తొందరగా పాడవడానికి, రిపీటెడ్గా పాడవడానికి అవకాశం ఉంది. ఆ లైన్లో ఉంటేనే దాన్ని మీరు ఒక 2 feet అటు ఇటు జరిపేస్తే దానికి మారచ్చు కండిషన్. లైన్ లేకపోతే తెలియదు కదా మనకి, ట్రైల్ అండ్ ఎర్రర్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఇంట్లో తర్వాత మీకు ఏమంటారు ప్లాంట్స్ ఉంటాయి, మొక్కలు ఉంటాయి, చెట్లు ఉంటాయి, విలేజ్లో వాతావరణం అయితే చెట్లు లాంటివి ఉంటాయి. ఏదైనా కొబ్బరి చెట్టు, ఉదాహరణ కొబ్బరి చెట్టు ఉందనుకోండి, ఒక లైన్ రేడియేషన్ లైన్లో ఉందనుకోండి, దానికి కాసే కాయలు మీకు పూర్తిగా తయారు కావు, డిఫెక్టివ్గా ఉంటాయి, చిన్నగా ఉంటాయి, సంథింగ్ డిఫరెంట్గా ఉంటాయి. వాళ్ళని అడిగితే చెప్తారు చెట్టుకు తెగులు ఉందండి, డిసీజ్ ఉందండి, ఎప్పుడు మంచి కాయలు రావండి, మేము మందులు వాడాం, రకరకాల మందులు వేసాం, ఉప్పు వేసాం, అది అని చెప్తారు. బట్ అది సెట్ కాదండి, అది రేడియేషన్ ఉన్నంతసేపు. అలానే చెట్టు చచ్చిపోదు, ఎందుకంటే చెట్టు వేళ్ళు చాలా దూరం వరకు స్ప్రెడ్ అవుతాయండి కింద. రేడియేషన్ అనేది ఒక 1 feet విడ్త్ వరకే దాని ప్రభావం ఉంటుంది, ఎఫెక్ట్ ఉంటుంది, డెఫినెట్గా ఉంటుందండి. అలాగే మీకు ఇంకా ఇంట్లో ఉండే మీకు పెట్ యానిమల్స్ అంటే మీకు కుక్కలు లాంటి కట్టేసేసామని కూడా అదే ప్లేస్లో వాటి హెల్త్ పాడవద్దు, లేదా విడిగా తిరిగేస్తే మీకు రేడియేషన్ తప్పించుకుంటాయండి, అవి ఎక్స్పోజ్ కావు, వాటి అంతా తప్పించేసుకుంటాయి. అదే మీకు ఇంట్లో గోశాలు, ఇప్పుడు ఇంట్లో ఏదో పశువులు ఉన్నాయనుకోండి, మీకు ఆ కట్టేసే పరిస్థితి ఉంటే అవి సిక్ అయిన సందర్భాలు చాలా చూసేవాడు మనం. పశువులు సిక్ అయిపోతాయి. మీరు తరచుగా ఏదో వెటనరీ హాస్పిటల్ తీసుకెళ్తారు, సిక్ అయిందండి, ఆవు గేది అంటారు, పాలు ఇట్లేదు అంటారు, రకరకాల ఏదో డిసీజ్ ఉంటుంది దానికి. అది లైన్లో తప్పించి వేరే చోట మారిస్తే మళ్ళీ ఆటోమేటిక్ సెట్ అయిపోద్ది. ఓకే, ఎర్త్ రేడియేషన్కి సంబంధించి ఎవరికైనా ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్స్కి మీరు కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఎటువంటి సందేహం ఉన్నా కూడా మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు. సార్, అయితే మాకేమైనా కొన్ని టెస్టిమోనీస్ చెప్తారా? అంటే వస్తువుల మీద కొంతమందికి ఏదైనా ధరించినప్పుడు దాని మీద ఒక లైన్ పాస్ అయితే కనుక అది ఉన్నంతసేపు వాళ్ళకి సరిగా ఉండదు, తీసేసిన తర్వాత బాగానే ఉంటారు. కళ్ళ జోడు మీద కూడా ఏమైనా ఉంటుందా? టెస్టిమోనీస్ ఒకసారి చెప్తారా మాకు? చెప్తారండి. ఈ లైన్స్లో ముఖ్యంగా మీకు సఫర్ అయిన వాళ్ళు అనేక మంది చూస్తుంటామండి మేము, ఎందుకంటే బయట వెళ్ళినప్పుడు వాస్తుతో పాటు రేడియేషన్ కూడా చూస్తాను నేను. అయితే వాస్తు అన్నది కొంతవరకు పరిమితి ఉంటుంది దానికి.
బట్ ఇలాంటి రేడియేషన్తో ఎక్స్పోజ్ అయిన వాళ్ళు ఉండే సఫరింగ్ డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళు క్లియర్గా చెప్పేస్తారు, మనం చెప్పగానే వాళ్ళు చెప్తారు, వాళ్ళే కన్ఫర్మ్ చేస్తారు ఉందని. ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్లీప్ డిస్టర్బెన్స్ అన్నా వాళ్ళు చెప్తారు, కళ్ళు వస్తాయంటే నిద్ర పట్టదని చెప్తారు. తర్వాత మీకు స్కిన్ డిసీజ్ ఉంటుందని చెప్పుకున్నాం మనం, ఏదో ఇరిటేషన్ ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది. అలాగే మీకు పిల్లలు వచ్చేసరికి చిన్నపిల్లలు, మీకు బాగా చిన్నపిల్లలు అయితే మంచం మీద పడుకేసినప్పుడు బెడ్ వెట్టింగ్ కానీ లేదా డొర్లు కింద పడిపోవడం అని చేస్తారు రేడియేషన్ లైన్లో ఉంటే. అదే ఒక స్కూల్ గోయింగ్ పిల్లలు అనుకోండి, తరచూ సిక్ అవుతారు, ఏమంటారు దాన్ని, మీకు సిక్ అవ్వటం లేదంటే ఇమ్యూనిటీ వీక్ అవ్వటం. పిల్లలు స్కూల్ గోయింగ్ పిల్లలు ఈ సిమ్టమ్స్ ఉంటాయి. లేదా వాళ్ళు చదువుకునే ప్లేస్లో రేడియేషన్ ఉందనుకోండి, పిల్లలు చెప్తారు నాకు ఏదో బాగోలేదు ఇక్కడ చెప్పేస్తారు. వాళ్ళు మీకు నిర్భయంగా వాళ్ళు చెప్పేస్తారు, పిల్లలు సెన్స్ చేసేస్తారు, వాళ్ళకి సెన్సిటివిటీ ఉంటుంది. పెద్దవాళ్ళు అంటే కొంచెం మనం ఓవర్ లుక్ చేస్తారు, కానీ చిన్నపిల్లలు బిలో 20 క్రియేటివిటీ చాలా ఉంటుంది. వాళ్ళు ఇక్కడ నాకు బాగోలేదు అని చెప్పేస్తారు, వాళ్ళు వెంటనే చెప్పేస్తారు. అంటే మీరు రేడియేషన్ చెక్ చేయక్కల, వాళ్ళు బాగోలేదని వదిలేయాలి మనం, అక్కడ వేరే చోట చదువుకునే వాళ్ళని వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదని, ఇది మంచి ప్లేస్ వాస్తు లేదా స్టడీ టేబుల్ చేయించని ఇక్కడే చదువుని ఫోర్స్ చేయకూడదు. పిల్లలు అట్లాంటివి ఉంటాయి. తర్వాత మీకు కొన్ని ఇళ్లలో చూసాం మేము, ఒక ఇంట్లో అయితే ఆయన సోఫా మీద 3 సీటర్ సోఫాలో ఈ పక్కన కూర్చుంటే కోపం వస్తుందని చెప్పారు పెద్ద ఆయన అబ్జర్వేషన్. అక్కడ కూర్చుంటే కోపం వస్తుంది, ఈ చివరి కూర్చుంటే ఉండదు, ఆయన అబ్జర్వేషన్. అక్కడ లైన్ ఉంది, తర్వాత మనం చెక్ చేస్తే అక్కడ లైన్ ఉందన్నాం, బట్ తర్వాత చెప్పారు వాళ్ళ అనుభవం. అలా ఇంకొక పెద్ద ఆవిడ టీవీ చూస్తుంటే నిద్ర వస్తుంది నాకు అక్కడ కూర్చుంటే, కొన్ని పడుకుందాం బెడ్రూమ్లోకి వెళ్తే నిద్ర రాదండి అంద పెద్ద ఆవిడ. సో ఇలాంటి సిమ్టమ్స్, ఆవిడ కూడా రేడియేషన్ లైన్లో కూర్చుంటుంది అక్కడ. టీవీ చూసి అరగంట చూడొచ్చు, గంట చూడొచ్చు, లేదా 2 గంటలు చూడొచ్చు. బట్ రేడియేషన్ లైన్లో మీరు కూర్చున్నట్టయితే డెఫినెట్గా బాడీలో మనకి సమ్ చేంజ్ జరుగుతుంటుంది, సెన్స్ చేస్తుంది మైండ్. నేను నిరభ్యంతరంగా మనం అబ్జర్వ్ చేసుకుంటే తెలిసిపోతుంది అందరికీ. సో అలా మనం జాగ్రత్త పడవచ్చు, ఆ సిమ్టమ్స్ ఉంటాయి. బట్ స్లీపింగ్ దగ్గర మాత్రం 7 to 8 hours పడుకుంటాం కాబట్టి అందరం కంటిన్యూస్గా లైన్లో ఉంటాం కాబట్టి చాలా హాని జరుగుద్ది శరీరానికి, అందులో నిర్భయంగా చెప్పచ్చు. రైట్, మదనపల్లి నుంచి ఒక కాలర్ ఉన్నారు, లక్ష్మీనారాయణ. హలో హలో, చెప్పండి లక్ష్మీనారాయణ గారు, మీ సందేహం ఏంటి ఒకసారి అడగండి. అమ్మా నా సందేహం లేదు, నాకు దాదాపు 27 years స్కిన్ అలర్జీ ఉంది. హలో మేడం, అలర్జీ ఉంది, స్కిన్ అలర్జీ ఉంది మేడం. చాలా రోజులు బాధపడి నవ్వు రావడం, దొరవ పెట్టడం విపరీతంగా ఈ విధంగా చాలా బాధపడుతున్నాను. దానికి ఏమైనా పరిష్కార మార్గం, ఏమైనా ఎర్త్ రేడియేషన్ సార్ చెప్తాను అంటే కనుక్కున్నామని ఫోన్ చేశాను. చెప్తారండి. నమస్కారం అండి, మీరు ఎన్నాళ్ళ నుంచి ఆ ఇంట్లో ఉంటున్నారండి? ఇప్పుడు ఉన్న ఇంట్లో మీరు ఎన్నాళ్ళ నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి ఆ ఇంట్లో ఉంటున్నారు? ఇప్పుడు 16 సంవత్సరాలు చూద్దాం సార్. మీరు ఒక పని చేయొచ్చు అండి, ఒకవేళ రేడియేషన్ మీరు పడుకునే ప్లేస్లో రేడియేషన్ ఉన్నట్టయితే స్కిన్ ఎలర్జీ వచ్చే అవకాశం ఉందండి. మీరు పడుకునే ప్లేస్ మార్చి చూడండి, అవకాశం ఉంటే వేరే రూమ్లో పడుకోండి. లేదంటే మీరు పడుకునే, నేను చెప్పినట్టు బాడీ అంతా ఎక్స్పోజ్ అయ్యి ఉండొచ్చు, మనం మీరు చెప్పిన దాన్ని బట్టి 27 years ఉంది కాబట్టి అలా ఉన్నారు. చాలామంది చూసామని 30 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఏదో మందులు వాడి తగ్గుద్ది కానీ పూర్తిగా పోదండి. నేను చూసిన వాళ్ళు మీరు పడుకునే ప్లేస్ మార్చుకుని చూడండి, ఇల్లు మారిపోవక్కల్లా, ఊరు మారక్కల్లా. మీరు బెడ్రూమ్ మారి వేరే రూమ్లో పడుకుని చూడండి. వాస్తురీత్యా మీకు నైరుతి బెడ్రూమ్లో యజమాని ఉండాలంటారు, మీరేం భయపడక్కర్లేదు. వాస్తురీత్యా మీకు వేరే రూమ్లో పడుకునేది మాత్రం హాని జరగదు. ముందు రేడియేషన్లో ఎక్స్పోజ్ అయినట్లయితే మీకు డిసీజ్ ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది, తగ్గిపోద్దని నేను చెప్పలేను. ఓవర్ నైట్ మీకు చేంజ్ కనిపిస్తుంది, మీరు ఫీల్ అవుతారు సమ్ మార్పు ఉంది అన్నది. మీరు వాడే మందులని వాడాలండి, ఏం మానేయకూడదు. మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలి. మనం ఏం ట్రీట్మెంట్ చేయట్లేదు, మనం ఏం మందులు ఇవ్వట్లేదు, మందులు వాడవద్దని చెప్పట్లేదు, ప్లేస్ చేంజ్ అని చెప్తున్నాం మనం. మంచి ఆ ప్రయత్నం చేసి చూడండి, మీకు రిలీఫ్ కనపడవచ్చు. ఇప్పుడు రింగ్స్ కానీ లేకపోతే ఏదైనా చైన్స్ కానీ వేసుకుంటే కూడా అందులో కూడా ఏమైనా ఎర్త్ రేడియేషన్ ఉంటుందా అనే డౌట్ వస్తుంది. దానికి సంబంధించి ఏమైనా టెస్ట్ మనీ చెప్తారా మీరు? యాక్చువల్ ఇప్పుడు మనం మాట్లాడే ఎర్త్ రేడియేషన్ అన్నది భూమి నుంచి వచ్చే నెగిటివ్ రేడియేషన్ గురించి మాట్లాడుతున్నామండి మనం. అవి స్ట్రైట్ లైన్స్లా ఉంటాయి. అయితే ఈ నెగిటివ్ ఎనర్జీ అన్నది మనకి ఒక భూమి నుంచి వచ్చేది ఇది కాకుండా వేరే వస్తువుల్లో నెగిటివ్ ఉంటుంది. తర్వాత మీకు వస్తువులు ఉండొచ్చు, తర్వాత ఏముంటుంది దాన్ని ఇంకా రింగ్స్, మనం పెట్టుకున్న రింగ్స్ వస్తువులు మనం అబ్జర్వ్ చేసుకుంటే అండి అవి కూడా నెగిటివ్ మనకి రేడియేట్ చేస్తుంటాయి. అలా మీకు ఏమవుతుంటుంది అంటే అది ఎప్పుడు అబ్జర్వ్ అయింది మనకు తెలియదు, కానీ మీరు నెగిటివ్లో మనం తిరిగినప్పుడు ఆ వస్తువులు కూడా నెగిటివ్ లాక్కుంటాయి మన దగ్గర. ఏమంటారు వాటిని అబ్జర్వ్ చేసుకుని మనకి ఇస్తాయి, తిరిగిస్తాయి. అలా మీకు కొన్ని సందర్భాల్లో మనం చూసాం, ఒక చోట ఒక ఆవిడకి మంగళసూత్రం వేసుకుంటే కళ్ళు తిరుగుతాయి ఆవిడకి.
పాపం అలాగా భరించేది కొన్నాళ్ళ తర్వాత తెలిసింది ఆవిడకి దీనివల్ల వచ్చింది అనేసి. ఆవిడ తీసి గోడ తగిలిస్తుంది. భర్త ఆఫీస్కి వెళ్ళగానే మంగళసూత్రం తీసి గోడ తగిలిచ్చేస్తుంది, మళ్ళీ సాయంత్రం వేసుకుంటుంది. ఆవిడ తెలుసు అది వేసుకుంటే అనీజీ అని తెలుస్తుంది, కానీ ఏం చేయలేరు, హెల్ప్లెస్. ఉన్నంతసేపు అనీజీగా ఉంటుంది, తీసేసిన తర్వాత తన బాగానే ఉంటుంది. మన శరీరం నుంచి దూరంగా ఉంటే మన దానివల్ల హాని ఉండదు. ఓకే, ఆ నెగిటివ్ అనేది అది మన బాడీ దగ్గరికి ఉండే కొద్ది మన హాని చేస్తుంది, ఎక్కడుంటే అక్కడ హాని చేస్తుంది. మన శరీరం దగ్గర ఉంటే మనకు హాని చేస్తుంది. అది తీసి పిల్లవాడు మెడలో వేస్తే పిల్లవాడికి హాని చేస్తుంది. చెప్తున్నా మీకు ఉదాహరణ. అలాగే ఆవిడకి అబ్జర్వ్ చేయగా ఎప్పుడో జరిగింది. తర్వాత మనం రేడియేషన్ చెక్ చేయడానికి వెళ్ళినప్పుడు ఇలా జనరల్గా ఏదో ఇబ్బంది ఉందంటే చెక్ చేస్తాం మనం. జనరల్గా క్లీన్ చేసుకోమని చెప్తాం. కాల్ తర్వాత మాట్లాడదాం. మాచర్ల నుంచి వెంకటేశ్వర్లు లైన్లో ఉన్నారు. హలో. హలో, గుడ్ మార్నింగ్. నమస్తే అండి, చెప్పండి వెంకటేశ్వర్లు. గట్టిగా మాట్లాడండి, మీ సమస్య ఏదైనా ఉంటే చెప్పండి ఒకసారి. అదే మేడం, నైట్ నిద్రపడట్లేదు సార్. దాని గురించి కనుక్కుందాం మేడం. అసలు ఎర్త్ రేడియేషన్ మాకు ఉందా లేదా అని ఎలా కనుక్కోవాలి. మీకు ఎన్ని సంవత్సరాలు నిద్ర పట్టట్లేదండి మీకు నైట్? సార్ ఈ మధ్య సార్ 1 year నుంచి కొద్దిగా ప్రాబ్లం ఉంది. ఓకే, అంటే మీరు ఏమనుకుంటున్నారు కారణం దానికి? కారణం స్ట్రెస్ అనుకుంటున్నాను సార్. ఓకే, టెన్షన్. ఓకే, మన అనుభవంలో దగ్గర 20 మందిని చూశానండి నేను. వాళ్ళు స్లీపింగ్ పిల్స్ వేసుకుంటున్నారు. అందరూ కూడా వాళ్ళు ఏంటి కారణం అంటే నాకు ఆఫీస్లో టెన్షన్ అండి, ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లం అండి, ఫైనాన్స్ ప్రాబ్లం అండి, అలాగే 100 కారణాలు చెప్తుంటారు. మేబీ అన్ని రైట్ కావచ్చు, కానీ ఎర్త్ రేడియేషన్లో పడుకున్నా కూడా మీకు అలాంటి స్ట్రెస్ ఉండి నిద్ర పట్టదండి. నా అనుభవంలో చూసా. దాన్ని మీరు ఏం చేయాలంటే పడుకునే ప్లేస్ నిద్ర ఒకటే అన్నారు కాబట్టి మీరు 90 degrees షిఫ్ట్ చేయండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు తూర్పు తలబెట్టి నిద్రపోతున్నారు అనుకోండి, దక్షిణానికి మార్చుకోండి తల. లేదా ఒకవేళ దక్షిణం తలబెట్టారనుకో తూర్పుకు మార్చి మీరు అలా ట్రైల్ అండ్ ఎర్రర్ చేసుకోండి. మీకు డెఫినెట్గా మీకు గ్రాడ్యువల్గా విత్ ఇన్ 1 weekలో 1 dayలో చేంజ్ కనపడుద్ది. 1 weekలో మీకు చాలా చేంజ్ గమనించే అంత చేంజ్ కనపడుద్ది మీకు. లేదంటే వేరే చోట పడుకుని చూడండి, వేరే రూమ్లో, ఇల్లు మారక్కల. తర్వాత మీరు వస్తువులు కూడా ఒకసారి కళ్ళజోడు లాంటి మెళ్ళ ఏమైనా గోల్డెన్ చైన్స్ లాంటివి ఉంటే ఒకసారి ఉప్పు నీళ్ళ పెట్టి క్లీన్ చేసుకోండి, సరిపోద్ది. అవి తీసేయాలి. ఇంతకుముందు మంగళసూత్రం వేసుకున్నారు అని చెప్తారు. ఆవిడ మంగళసూత్రం వేసుకుంటే కళ్ళు తిరిగాయండి ఆవిడకి. పాపం అలా కొన్ని సంవత్సరాలు సఫర్ అయ్యింది. చెక్ చేసిన తర్వాత చేస్తే అందులో హై నెగిటివ్ ఉంది. హై నెగిటివ్ ఉంది, మనకు ఉప్పులో పెడితే పోద్దండి నెగిటివ్. అంత ఈజీ. ఇందులో మనం చెప్పే దాంట్లో చాలా ఈజీ, సింపుల్. మనం భయపడక్కల, కష్టపడక్కల. ఉప్పు జస్ట్ మనం కళ్ళు ఉప్పు అంటాం కదా, దొడ్డు ఉప్పు అంటే కళ్ళు ఉప్పు, ఆ ప్యాకెట్ దాంట్లో పెట్టినా ఆ పైన పెడితే చాలు, వెంటనే నెగిటివ్ పోద్ది, మళ్ళీ నార్మల్. అలా మీకు ఆవిడ పోయింది. షీజ్ హ్యాపీ. తర్వాత ఇప్పటి వరకు మీరు ఎన్ని కేసెస్ చూసారు ఇలా? దగ్గర మనం అట్లా 3000 ఇళ్ళు పైన చెక్ చేశానండి నేను. అయితే అందులో లైన్స్ వల్ల సఫర్ అయ్యే వాళ్ళు ఉంటారు, వస్తువు వల్ల సఫర్ అయ్యే వాళ్ళు ఉంటారు, ఇంకా వేరే రకాలు కూడా సఫర్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఏ సఫరింగ్ కానీ అనేక కారణాలు ఉంటాయి, ఇప్పుడు మనం గుర్తించాలి. ఇది ఒకటి మనం చెప్పేది. అంతేగా అన్నిటికీ ఇదే కారణం అనుకోకూడదు, అది అత్యాస అవుతుంది. అది అనేక కారణాలు ఇది ఒకటి. దీని ద్వారా సఫర్ అయినా డెఫినెట్గా రిలీఫ్ పొందుతారండి మనం చెప్పేదాని. అందులో అటు సందేహం లేదు. అనేక ఇళ్ళు చూస్తున్నాం, మనం 1000 ఇళ్ళు చూసాం. మన దగ్గర ట్రాక్ రికార్డ్స్ ఉన్నాయి, కేస్ షీట్స్ ఉన్నాయి మన దగ్గర. మన బుక్ కూడా రాశాను దీని మీద. అది ఫస్ట్ బుక్ ఇన్ ఇండియా, నివాస స్థల దోషాలు అని చెప్పేసి అది బుక్ మన దగ్గర ఉంది. వాట్సాప్ చేస్తే మన నెంబర్ ఎవరైనా కావాల్సిన వాళ్ళు మన వాళ్ళకి బుక్ కావాలి అనుకుంటే కనుక ఆ నెంబర్కి మీకు వాట్సాప్ చేస్తే మనం రేటు చెప్తారు, పోస్ట్లో పంపిస్తారండి. అందులో ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎలా సెల్ఫ్ చెక్ చేసుకోవాలి రాసాం. అది ఫస్ట్ బుక్ ఇన్ ఇండియా. అది ఎవరు రాయలే అట్లా ఈ సబ్జెక్ట్. దాదాపు ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఎర్త్ రేడియేషన్లో ఉన్నారు? 18 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నానండి. 2007 నుంచి చూస్తున్నా. తర్వాత అనేక విషయాలు తెలుసుకున్నాం మన పరిశోధనలో, అనేక మంది చూసాం, చాలా మంది బెనిఫిట్ అయ్యారు మనం చూడటం వల్ల. దాదాపు 3000 ఇళ్ళు చూసి 3000 పైన చూసుంటా. అంటే వాళ్ళలో రకరకాల సమస్యలు, హెల్త్ ఇష్యూస్, లేకపోతే వల్ల కలిగే ఎర్త్ రేడియేషన్, ఇంకా వేటి వల్ల ఆ కేసెస్ మీ దగ్గరకు వచ్చాయి. చేంజెస్ చేసుకున్న తర్వాత వాళ్ళు బాగానే ఉన్నారా? డెఫినెట్గా బాగుంటారు. ముఖ్యంగా ఎలాంటిదంటే క్యాన్సర్ లాంటిది ఫస్ట్ స్టేజ్ అయితే తగ్గిపోద్దండి, నో డౌట్. ఆ ప్లేస్ మారిస్తే అదే మీకు ఇంకా అదర్ స్లీప్ డిస్టర్బెన్స్ లాంటివి అయితే 20 మంది నేను చెప్తున్నా కదా, 20 మంది స్లీపింగ్ పిల్స్ మానేశారు మనం చెక్ చేసిన తర్వాత. అంటే వాళ్ళకి అవసరం పడలేదు. అంతకుముందు మాకు 1 year నుంచి స్లీపింగ్ పిల్ వేసుకుంటున్నానండి, 2 years నుంచి స్లీపింగ్ పిల్ వేసుకుంటే నిద్ర పట్టదు అన్నవాళ్ళు గ్రాడ్యువల్గా ఒకరోజు వేసుకుంటారు. ఫస్ట్ మన ప్లేస్ మారుస్తాం, తర్వాత వాళ్ళు ఏమంటారు స్లీప్ 2 daysకి ఒకసారి పిల్ వేసుకుంటారు, హాఫ్ డోస్ వేసుకుంటారు.
అలా 1 వీక్ కల్లా వాళ్ళు స్లీపింగ్ పిల్స్ చేసుకొని మానేశారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ మనం ఏం టచ్ చేయట్లే, ఫైనాన్స్ ప్రాబ్లం కావచ్చు, డొమెస్టిక్ ప్రాబ్లం కావచ్చు, ఏదైనా. బట్ స్లీప్ అయితే వస్తుందండి. స్లీపింగ్ నిద్ర పట్టకపోవడం ఉండదు. ఈ కారణం నిద్రపోనంటే ఎలా అవ్వదు, అలా ఉండదు. అలాగా వేరే అసలు కారణం వేరే ఉంటుంది. ఏదైనా సైకాట్రిక్ డిజార్డర్ ఉంటే వేరు, జెనెటిక్ ఇష్యూస్ ఉంటాయి కొన్ని డిసీజెస్, వాటికి మనం చెప్పలేమండి. జెనెటిక్ డిసీజెస్, సైకాట్రిక్ డిజార్డర్స్లో ఈ లైన్తో రెమెడీకి అంత కనపడదు, బట్ మిగిలిన అందరూ బెనిఫిటే. ముఖ్యంగా ఇంకా టెస్టిమోనీస్ మీరు చూసినవి ఏమైనా మాకు ఒకసారి మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయగలరా ఆడియన్స్కి కూడా? ముఖ్యంగా మెయిన్ క్యాన్సర్ అని బాగా అందరికి బాధ పెట్టేది, సమాధానం లేని మనకి డిసీజ్ అది. ఒకవేళ ఈ మెడ మించి వెళ్ళింది అని అంటే థైరాయిడ్ ఉంది అని చాలా మంది అంటుంటారు కదా, అది వాస్తవమేనా? ఆ లైన్ కనుక దాని మించి వెళ్తే అంటే ఈ రోజుల్లో థైరాయిడ్, షుగర్, బీపీ కామన్ అయిపోయిందండి. మన రేడియేషన్ వల్ల అది వచ్చిందని మనం సూటిగా చెప్పలేము. ఓకే, లేని చోట్ల కూడా వస్తున్నాయి. సో అది ఉంటే డెఫినెట్గా ఏదో ఇబ్బంది ఉంటుంది. మీకు మెడ బాగా నుంచి వెళ్తే డెఫినెట్గా మీకు అది ఒక ఫస్ట్ నిద్ర పట్టదని, ఎందుకంటే ఒక అడుగు లోపు రేడియేషన్లో తల వచ్చేస్తే మెదడు వస్తే నిద్ర పట్టదు, బ్రెయిన్ రిలాక్స్ అవ్వదండి, ఫస్ట్ స్లీప్ డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది. అది తెలిసిందంటే అదృష్టవంతులు వాళ్ళు, సంథింగ్ రాంగ్ ముందే ఈజీగా తెలుస్తుంది, 1 డేలో తెలిసిపోద్ది స్లీప్ డిస్టర్బెన్స్. అదే ఇంకా మీకు ఇంకా స్టమక్ ఏరియా వెళ్తే తెలియదు, టైం పడుతుందండి. మన ఎస్డిటీ స్టమక్ అనుకో ఎక్కువ మీకు మేజర్ డ్యామేజ్ అయ్యే వరకు మనం గుర్తుపట్టలేము దాన్ని. ఓకే, మీకు తల భాగంలో వెళ్తే ఒక రకమైన అదృష్టం, వెంటనే వాళ్ళు మార్చేసుకో, జాగ్రత్త పడిపోవచ్చు. అలా మీరు కొన్ని సంవత్సరాలు 5 సంవత్సరాలు దాటితే అది క్యాన్సర్గా మారద్దండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసు చెప్తాను మీకు ఇవాళ. మీకు వాళ్ళు ఒక ఇల్లు, ఒక తండ్రి, 2 కొడుకులు పెద్దవాళ్ళు అయ్యారు, పెళ్లి చేసుకున్నారు. పెళ్ళిళ్ళు అయిన అందరికీ ఇల్లు పాత పడేసరికి వాళ్ళు పడగొట్టి మళ్ళీ ఇల్లు కట్టుకున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ ఒక పోర్షన్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్, ముగ్గురు. తండ్రి గ్రౌండ్ ఫ్లోర్లో ఉండేవాడు, మామూలు ఇండిపెండెంట్ హౌస్ వాస్తు నుంచి కట్టుకున్నారు. 3 ఫ్లోర్లు 2 బెడ్రూమ్ హౌస్ కట్టుకున్నారు, తండ్రి కొడుకు. ఆఫ్టర్ 7 years ఒక కొడుకు క్యాన్సర్ వచ్చింది. 40 ఏళ్ళు 45 ఏళ్ళు కూడా లేవు, బ్రెయిన్ క్యాన్సర్ వచ్చింది. ఆ తర్వాత లంగ్స్ క్యాన్సర్, చనిపోయాడు ఆయన. సెకండ్ ఫ్లోర్లో ఉన్న ఆ కొడుకు భార్యకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది ఒకే ఇంట్లో. అయితే ఆ సెకండ్ ఫ్లోర్లో ఉన్న అతను నాకు అప్పుడప్పుడు చెప్తుండేవాడు, నాకు ఆఫీస్లో పని ఎక్కువ ఉంటుంది, నిద్ర పట్టట్లేదు, బ్రెయిన్ హీట్ ఎక్కిపోతుంది, పొద్దున్న ఫ్రెష్ అవ్వట్లేదు చెప్తుండేవాడు. బట్ అప్పుడు అంత గమనించలేదు. బట్ ఎప్పుడైతే 2 క్యాన్సర్లు అన్నాడో నాకు అనుమానం వచ్చింది, రేడియేషన్ ఉండొచ్చు అనేసి. తర్వాత ఇల్లు చెక్ చేయడం జరిగింది. చెక్ చేస్తే 2 లైన్లు ఉన్నాయి, ఒకటి అడ్డంగా ఇలాగ వెళ్ళినట్టు, ఒకటి నిలువుగా. అంటే మీకు డబుల్ కాట్ మంచం మీద వాళ్ళు కొడుకు, పిల్లలు, భార్య పడుకుంటారు ఒక ఫ్లోర్లో, ఇంకో ఫ్లోర్లో ఇంకో కొడుకు, అతను, భార్య, పిల్లలు, 4 పడుకుంటున్నారు ఈచ్ డబుల్ కాట్ మీద. ఫస్ట్ ఫ్లోర్ ఒకళ్ళు, సెకండ్ ఫ్లోర్ ఒకళ్ళు. ఫస్ట్ ఫ్లోర్ అతను ఈ లైన్, నిలువు లైను అడ్డం లైన్ కలిసిన పాయింట్, 2 లైన్ కలిస్తే నోడల్ పాయింట్ అంటాం. 2 కలిసే ప్లేస్ ఇక్కడ వచ్చింది అతనికి. ఆ పడుకునే ప్లేస్ చూస్తే అతనికి బ్రెయిన్ క్యాన్సర్ వచ్చింది, తర్వాత లంగ్స్ వచ్చింది. అలాగే అతను చనిపోయిన తర్వాత చూపించుకున్నారు. చనిపోయిన తర్వాత ముందు తెలియలే మనకి. అది 7 ఏళ్ళ తర్వాత క్యాన్సర్ వచ్చింది, అంతకుముందు చాలా సఫరింగ్ ఉంటుందండి. పైగా అతను యోగా చేస్తాడు అతను. అన్ఫార్చునేట్ ఆయన మరి గమనించుకోలే, అది ఈజీగా రాదు క్యాన్సర్, బోల్డ్ సఫరింగ్ ఉంటుంది, నిద్ర పట్టదు, ఇబ్బంది రకరకాలు ఉంటాయి. సెకండ్ ఫ్లోర్లో ఆవిడ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. ఇక్కడ కింద ఫ్లోర్లో అయితే ఇతను చిన్న ఈ కొడుకు పడుకుంటాడు ఆ లైన్లో. సెకండ్ ఫ్లోర్ వచ్చేసరికి అతను భార్య పడుకుంది అదే ప్లేస్లో, ఆ లైన్ ఉన్న ప్లేస్లో. ఆవిడ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది, భర్త పక్కకుంటాడు, అతను ఓన్లీ స్లీప్ డిస్టర్బెన్సే ఉంది అతనికి. లక్కీగా ఆవిడ సేవ్ అయింది మనం చూసిన తర్వాత, షీ సేవ్డ్, ఇతను చనిపోయాడు. అయితే మరి గ్రౌండ్ ఫ్లోర్లో కూడా ఉండాలి కదా అనొచ్చు మీరు, తండ్రి ఉంటాడు కదా, లక్కీగా తండ్రి వేరే బెడ్రూమ్లో పడుకుంటున్నాడు ఆయన. సో అందుకని ఇద్దరు ఎఫెక్ట్ అయ్యారు. అట్లా అలా హాని జరిగింది జస్ట్ 2 లైన్ల వల్ల. వాళ్ళు మరి వాస్తు చూపించి కట్టారు అంతా ఓకే, బట్ ఇలాంటి రేడియేషన్ వల్ల జరిగే డ్యామేజ్ చాలా సీరియస్గా ఉంటుంది, మనం జాగ్రత్త పడాలి. ఫైనల్గా ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ముఖ్యంగా మీరు హెల్త్ విషయంలో మీరు స్లీప్ గమనించుకోవాలండి, నిద్ర బాగా పడుతుందా లేదు చూసుకోవాలి. మనకి రోజు రొటీన్ ఆకలి అది మోషన్ బాగా అవుతుంటే ఆరోగ్యం బాగున్నట్టే. బట్ ఏదైనా మీకు లాంగ్ టైం, నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఏదైనా ఇబ్బంది ఉంటే అలర్ట్ అవ్వాలి మీరు, రేడియేషన్ పరంగా జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడతామంటే జస్ట్ మీరు పడుకునే ప్లేస్ కొంచెం మార్చుకోవడం కానీ, లేదంటే మంచం జరుపుకోవడం కానీ, పక్క రూమ్లో పడుకుని గమనించడం కానీ చేసుకోవాలి. డెఫినెట్గా రేడియేషన్ వల్ల మీకు ఇబ్బంది వచ్చి ఉంటే చేంజ్ కనపడుతుంది మీకు. 1 వీక్లో కనపడవచ్చు, 1 మంత్లో కనపడవచ్చు, 1 రోజులో కూడా కనపడవచ్చు. లేదంటే చెక్ చేయించుకోవాలి, అవకాశం ఉంటే చెక్ చేయించుకోవాలి. లేదు అని అనుకుంటే ఒకవేళ మీరు పబ్లిష్ చేసిన బుక్ ఉంది కదా, మన బుక్ ద్వారా అయినా కూడా మనం తెలుసుకోవచ్చు. మన బుక్లో డెఫినెట్గా అన్ని చక్కగా రాసాం, కేస్ స్టడీస్ రాసాం. 48 కేస్ స్టడీస్, ఎలా సఫర్ అయ్యారు, ఎలాంటి ఇబ్బంది పడ్డారు లైన్స్ వల్ల, వాళ్ళు ఎలా బయటపడ్డారు రాసాం. అలాగే రెమెడీస్ ఎలా చేసుకోవాలి రాసాం, సెల్ఫ్ చెక్ ఎలా చేసుకోవాలి సింపుల్గా రాసాం. ఈజీగా, అంత ఈజీ టు ఫాలో. దాని పెద్ద ఖర్చు కూడా ఉండదు, ఉప్పుతో చేసుకునే రెమెడీనే.
అది మనకు తెలిసిందే కానీ ఇలా అని తెలియదు, అంత సింపుల్గా ఉంటుంది. అది చేసుకుంటే మంచిది, హ్యాపీగా ఉండొచ్చు. కొన్ని ఆ సమస్య నుంచి కొంతవరకు అయితే మనం రిలీఫ్ డెఫినెట్గా ఉంటుంది, అందులో డౌటే లేదు. అసలు దాంట్లో ఖర్చు అనే విషయం కూడా ఏమీ లేదు, జస్ట్ ఆ ప్లేసెస్ చేంజ్ చేసుకుంటే మనం గుర్తించి ప్లేసెస్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. అవునండి, సరిపోతుంది. ప్లేస్ మార్చుకుంటే చాలు. ఇంకా వస్తువులు నెగిటివ్ ఉంటే మనం ఉప్పుతో దిష్టి తీయడం అందరూ తెలిసిందే కదా. ఇండియాలో దిష్టి తీయడం తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఇండియాలో. అలాంటి వస్తువులు కూడా మనకు కడగాలి, క్లీన్ చేయాలి. మనం చెప్పే వస్తువు దిష్టి తీయటం, మనిషి దిష్టి తీయటం మనకు తెలిసి ఇలా తిప్పుతారు కదా ఉప్పు, బట్ వస్తువు కూడా నెగిటివ్ దాన్ని క్లీన్ చేయడం తెలవాలి. అది మనకు చాలా మంది తెలియదు, ఇప్పుడు అది మనం చెప్తున్నాం. దానివల్ల జరిగే డ్యామేజ్ ఉంటుంది, క్లీన్ చేసుకుని పోద్ది, అంత సింపుల్. ఒకవేళ వాళ్ళ ఇంట్లో అలా ఉంది ఏమైనా డిస్టర్బెన్స్ అనుకుంటే మీకు కాల్ చేసినా కూడా మీరు ఎక్విప్మెంట్తో వెళ్ళి చెక్ చేస్తారు. ఎన్ని అవర్స్ పడుతుంది దానికి? జనరల్గా ఒక 2 bedroom హౌస్ అనుకుంటే గంట నుంచి 2 గంటల కంటే అంత ఎక్కువ పట్టదు, సరిపోద్ది. 2 hours మనం ఆల్ రూమ్స్ చేసేయచ్చు. 2 BHK అయినా 3 BHK సరిపోద్దండి. ఎక్కడెక్కడ రేడియేషన్ ఉందో చెక్ చేసిన తర్వాత మనం దాన్ని ఐడెంటిఫై చేస్తాం. వాళ్ళు మళ్ళీ ఏం చేయాలో కూడా ఆల్టర్నేట్ చెప్పాలి కదా, వాళ్ళు సొల్యూషన్ కూడా చెప్పాలి. అక్కడ లైన్స్ గురించి ఎలా బయట చూసాక చెప్పగలం. ఓకే, అదే రోజు అప్పుడే ఆ 2 hours ఓకే. ఇప్పుడు వాస్తు అయితే మనం చూసిన తర్వాత ఈ పలానా దోషం ఉంది, చేయండి అని చెప్తాం మనం. బట్ ఇది వెంటనే చెప్పేది, ఇందులో ఇంకా ఎక్కువ టైం ఉండదు, ఇన్స్టెంటే చెక్ చేయగానే లైన్ అని తెలిసింది మీకు. జస్ట్ గీతలా ఉంటుందండి లైన్ అంటే, పెద్ద 1 కావచ్చు 2 కావచ్చు, లేకపోవచ్చు కూడా ఒక్కోసారి. వస్తువులో నెగిటివ్ ఉండొచ్చు, మీకు చెప్పాను కదా. సో అది ప్రాబ్లం ఏంటంటే బయటపడుద్ది మనకి. సమ్ టైమ్ రేర్ కేసులో లైన్స్ కూడా ఉండకపోవచ్చు, స్టిల్ సఫరింగ్ ఉండొచ్చు. రైట్ సార్, ఎర్త్ రేడియేషన్ గురించి వాళ్ళ ఆడియన్స్ అందరికీ చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూస్తున్నారు కదా, ఎర్త్ రేడియేషన్ వల్ల చాలా క్రానిక్ డిసీజెస్, స్కిన్ అలర్జీస్, క్యాన్సర్స్ ఇలాంటివి కూడా వస్తాయి. జస్ట్ ఎర్త్ రేడియేషన్ చూపించుకున్న తర్వాత ప్లేస్ చేంజ్ చేస్తే మనం కొంతవరకైనా ఉపశమనం పొందొచ్చు. మీరు ఒకవేళ ఎర్త్ రేడియేషన్ గురించి తెలుసుకోవాలి, మీ ఇంట్లో ఏదైనా ఉంది తెలుసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్స్కి కాల్ చేసి మీరు డైరెక్ట్ శాస్త్రి గారిని కాంటాక్ట్ అవ్వచ్చు. ఆర్ అమెజాన్లో కూడా బుక్స్ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఒకవేళ కాల్ చేసినా కూడా మీకు బుక్స్ మీ ఇంటికి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఇది వాళ్ళ ఎర్త్ రేడియేషన్ స్పెషల్. నమస్తే.